హాయ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఏ క్షణం ఏదైనా జరగచ్చు. ఇవాళ అనుకున్నది కొంతకాలానికి మొత్తం మారిపోయి వేరొక సెటప్లోకి వెళ్ళిపోవచ్చు. అలా ఒక హీరోతో అనుకున్న చాలా ప్రాజెక్టులు మరో హీరోకు వెళ్ళిపోవడం చూస్తూ వచ్చా. అలాంటిది తాజాగా చిరంజీవితో అనుకున్న ప్రాజెక్ట్ సందీప్ కిషన్ చేతికి వెళ్ళిందనే వార్త వినిపిస్తోంది. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఓ కథ రాస్తే చిరంజీవికి నచ్చడంతో అక్కడ కొన్నాళ్ళ పాటు కసరత్తు జరిగింది. సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు సినిమాలతో డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ ప్రాజెక్టు డైరెక్ట్ చేయడానికి సిట్టింగ్స్ జరిగాయి. అయితే కొద్ది కాలం డిస్కషన్ జరిగాక తన స్థాయికి తగ్గ కథ కాదనుకోవడంతో దాన్ని పక్కన పెట్టేసి విశ్వంబర చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పాడ కథ సందీప్ కిషన్ దగ్గరకు చేరిందని సమాచారం. అదేలా సాధ్యం? చిరంజీవి వయసు ఎక్కడ? సందీప్ కిషన్ ఆ సినిమా ఎలా చేస్తారనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. చిరంజీవితో ఆ సినిమా అనుకున్నప్పుడు మరో యంగ్ హీరో పాత్ర కోసం సిద్ధు జొన్నలగడ్డను అనుకున్నారు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ చేత అనుకుంటున్న పాత్రను సందీప్ కిషన్ చేత చేయించబోతున్నారు. అలాగే చిరంజీవి చేద్దామనుకున్న పాత్రను రావు రమేష్ వద్దకి వెళ్ళింది. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు డైరెక్షన్లో ఈ సినిమా ఉంటుంది. అలాగే ఇక్కడ మరో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ కథను మొదట శ్రీ విష్ణు, రావు రమేష్ కోసం రాసుకున్నారు. అంత ఓకే అనుకున్నాక రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత అదే కథతో చిరంజీవిని ఒప్పించారు, కానీ అది సెట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రావు రమేష్ సందీప్ కిషన్ దగ్గరకు వచ్చి ఆగింది. అంటే రావు రమేష్కు ఆ పాత్ర చేయాలని రాసి పెట్టి ఉందన్నమాట. ఇక ధమాకా తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన ఏ సినిమా డైరెక్ట్ చేయలేదు. కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ గ్యాప్లో ఆయన నిర్మాతగా మారి నక్కిన నెరేటివ్ అనే బ్యానర్ స్థాపించారు. కొత్త వారితో చౌర్యపాఠం అనే సినిమా నిర్మించారు. ఇప్పుడు ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఇటీవల ఊరు పేరు భైరవకోన చిత్రంతో విజయం అందుకున్న సందీప్ కిషన్తో త్రినాథరావు ఓ సినిమా చేయబోతున్నారు. ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఓరి నాయనో అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ధమాకాకి మాస్ పాటలు ఇచ్చిన భీమ్స్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ కే నాయుడు డిఓపి, ఏకే ఎంటర్టైన్మెంట్, సామజవరగమన తీసిన హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.